నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా గుడ్ మార్నింగ్. పిల్లలు గుడ్ మార్నింగ్. ఈ రోజున ముందుగా మనము నేను నా పరిసరాలకు సంబంధించిన అంశంలో నేను తినే ఆహారానికి సంబంధించిన అంశంలో మనం యూకేజీ బుక్లో ఒక పేజ్ చూద్దాం. మనం తినే ఆహారాన్ని యాక్టివిటీ పుస్తకంలో 6వ అభ్యాసం ఇప్పుడు చూద్దాం. టీచరు పిల్లలతో సాధారణంగా మనం ప్రతిరోజు ఏ సమయాలలో ఎలాంటి ఆహారం తీసుకుంటామో గుర్తింప చేయాలి. ఎప్పుడు ఎలాంటివి తింటే ఆరోగ్యంగా ఉంటామో మాట్లాడించాలి. క్రింద ఇచ్చిన ఆహార పదార్థాల చిత్రాలను గుర్తింపచేసి సంబంధిత ఆహార పల్లాలలో పెట్టించాలి. టీచర్లు కానీ అమ్మా నాన్నలు కానీ ఈ యాక్టివిటీస్ ని మీరు బాగా చేయిస్తే జీవితంలో వాళ్ళు తినే ఆహారం తినే పద్ధతిని ఇక్కడే బాగా వాళ్ళకి ఎస్టాబ్లిష్ చేస్తారు. పిల్లలు ఉదయం తినే ఆహారాన్ని ఏమంటాము? అల్పాహారం, ఇంగ్లీష్ లో బ్రేక్ఫాస్ట్. మధ్యాహ్నం తినేది భోజనం. ఇక్కడ సుష్టిగా అన్ని రకాలుగా సమతులాహారం తింటాము. సాయంత్రం అల్పాహారం, ఒక స్నాక్ లాగా, ఉపాహారం అల్పాహారం లాగా చాలా తేలికపాటి తింటాము. భోజనం చేసి చాలా గ్యాప్ వస్తుంది కదా రాత్రి భోజనం చేసే లోపల, కాబట్టి చాలా తక్కువ మోతాదులో ఆరోగ్యకరమైనది తినాలి. రాత్రి భోజనం కూడా చక్కగా తీసుకోవాలి, సమతులంగా కాస్త తేలికగా ఉండేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ క్రింద ఇచ్చిన చిత్రాల్లో మీరు ఏ బిడ్డ చేతో అయితే ఈ పుస్తకం చేపిస్తుంటామో ఆ బిడ్డ ఏ ఆహార పదార్థం ఎప్పుడు తీసుకోవాలి అని చెప్తున్నాడో అడిగి చెప్పించాలి. వారు సరిగా చెప్పితే వారు చెప్పినట్టుగా చేయించాలి, లేనప్పుడు వారికి సూచనలు ఇస్తూ ఏది సరి అయిందో చెప్తూ గుర్తింప చేయాలి. ఇక్కడ ఇచ్చిన ఆహార పళ్ళాల్లోకి ఇక్కడున్న చిత్రాలని జత చేయించాలి. అదేలాగో ఇప్పుడు చూద్దాం. పాలు. ఇది ఒక బాలుడి పుస్తకం అనుకుందాం. ఓకే, పాలు ఎప్పుడు తాగుతారు నాన్న మీరు? పొద్దున్ననా, మధ్యాహ్న భోజనం అప్పుడా, సాయంత్రం అప్పుడా, రాత్రి భోజనం అప్పుడా? గుడ్, పొద్దున్నే తాగుతారు. కొద్దిమంది ఒకవేళ సాయంత్రం తాగితే మళ్ళీ సాయంత్రానికి కూడా మీరు జత చేసుకోవచ్చు. అన్నం ఎప్పుడు తీసుకుంటాము? ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా, రాత్రా? మధ్యాహ్నం. అన్నం ఏ ఆహారంలో తీసుకుంటాము? ఏ సమయంలో? మధ్యాహ్న భోజనంలో తీసుకుంటాము. కొద్దిమంది రాత్రిది కూడా తీసుకుంటారు. ఒకవేళ రాత్రి కూడా తీసుకుంటే రాత్రి కూడా జత చేయండి. కానీ రాత్రి మటుకు కాస్త తేలికపాటి తింటే మంచిదని సూచన. దోశ ఎప్పుడు తింటారు పిల్లలు? ఏ ఆహారంలో? ఉదయపాహారంలో తింటాము, అల్పాహారంలో. వెరీ గుడ్. ఇడ్లీ కూడా అల్పాహారమే కదా, కాబట్టి ఇది కూడా అల్పాహారంకి జత చేశాము. పప్పు ఎప్పుడు తింటాము? మధ్యాహ్న భోజన సమయంలో చేసుకోవచ్చు. రాత్రి పూట కూడా తింటే రాత్రికైనా కూడా జత చేసుకోవచ్చు. కూర కూడా మనము మధ్యాహ్నం భోజనంలోకి వస్తుంది. రాత్రి భోజనంలో కూడా రొట్టె తిన్నా, అన్నం తిన్నా కూడా కూర అవసరం కాబట్టి రాత్రి దాంట్లో కూడా పెట్టాము. ఇప్పుడు ఇక్కడ చపాతి ఎప్పుడు తింటారు పిల్లలు? కొద్దిమంది అల్పాహారంలా తింటాము, కొద్దిమంది మధ్యాహ్న భోజనంలో తింటాము, కొద్దిమంది రాత్రి. ఇక్కడ మనం రాత్రికి జత చేద్దాము, ఉదయం టిఫిన్ లో కూడా జత చేయొచ్చు. ఇక్కడ అల్పాహారానికి వస్తుంది. ఒకవేళ మీరు కానీ భోజనంలో తప్పనిసరిగా మధ్యాహ్నం కూడా తింటా అంటే మధ్యాహ్నానికి కూడా జత చేయొచ్చు. పెరుగు మధ్యాహ్న భోజనంలో మనం జత చేయొచ్చు. రాత్రి కూడా మీరు తినేదైతే రాత్రి కూడా జత చేసుకోవచ్చు. స్వీట్స్. పిల్లలు స్వీట్లు ఎప్పుడు తింటారు? మామూలుగా అయితే మధ్యాహ్నం ఎలాంటి ఆహారమైనా తినొచ్చు. ఎందుకు అంటే ఆ సమయంలో మనం చురుకుగా ఉండి పని చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఏది తిన్నా చక్కగా అరుగుతుంది. ఉదయం కానీ మధ్యాహ్నం, రాత్రి పూట తేలికపాటి భోజనం చేయడం వలన మనము ఆరోగ్యకరంగా ఉండగలగచ్చు. స్వీట్స్ ఎప్పుడు తింటారు పిల్లలు? మధ్యాహ్నం భోజనంలో కానీ సాయంత్రం అల్పాహారంలో కానీ. మనం ఇక్కడ అల్పాహారానికే జత చేసాము. ఒకవేళ మీరు మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం కూడా జత చేసుకోవచ్చు. పండ్లని మనం సాయంత్రం తింటాము.
కాబట్టి సాయంత్రానికి జత చేశాము. నెయ్యి మధ్యాహ్న భోజనంలో వేసుకుంటాం కాబట్టి ఇక్కడ. ఒకవేళ మీరు ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీతో కానీ దోశతో కానీ వేసుకుంటే మీరు అక్కడ కూడా జత చేసుకోవచ్చు. చివరగా పచ్చి కూరగాయ ముక్కలు. ఇవి భోజనానికి ముందు చేస్తాం కాబట్టి మధ్యాహ్న భోజనానికి ఇక్కడ జత చేశాము. కొద్దిమంది సాయంత్రం పూట కేవలం కూరగాయ ముక్కలు తింటాను అంటే సాయంత్రం అల్పాహారాన్ని కూడా జత చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి కూరగాయలు ఇచ్చారు. ఈ కూరగాయలు క్యారెట్, ఉల్లిగడ్డ, టమాటా, బఠానీ ఇచ్చారు. వీటినన్నిటిని పచ్చిగా కట్ చేసి ఇలా ముక్కలుగా చేసుకుని సాలడ్ లాగా వేసుకోవచ్చు. కావలసిన బఠానీ కాస్త ఉడికించి ఈ సాలడ్ లో కలుపుకొని తినొచ్చు. ఈ సాలడ్స్ అనేవి మనం సాయంత్రం పూట కానీ రాత్రి పూట కానీ చక్కగా జత చేసుకోవచ్చు. మధ్యాహ్నం భోజనానికి ముందు తినేవారి దానికైనా జత చేసుకోవచ్చు. ఈ రకంగా మనం తినే ఆహారాన్ని 4 మీల్స్ లో ఎప్పుడు తింటారు అనేది పిల్లలకు ఒక స్పష్టత కల్పించేలాగా చేయించాలి. ఓకే, ఇది మనము తినే ఆహారము. పిల్లలు మీరు ఏమేమి తింటున్నారు మరి? ఇప్పుడు ఇవన్నీ చూశారు కదా, అందులోనివి ఏమేమి తింటున్నారు చెప్పండి. ఉదయం ఏం తింటున్నారు? మధ్యాహ్నం ఏం తింటున్నారు? సాయంత్రం ఏం తింటున్నారు? రాత్రి ఏం తింటున్నారు? కూరలు తింటున్నారా? భోజనంలో అంటే అన్నంతో పాటు కూరలన్నీ తింటున్నారా? ఆకుకూరలు తింటున్నారా? పాలు తాగుతున్నారా? సో ఈ యాక్టివిటీ ద్వారా ఏంటంటే పిల్లలు ఏమి తినాలి అన్నది మన పిల్లలకి ఒక ఐడియా వస్తుంది. ఇవన్నీ నేను ఈ సమయంలో తినాలి. కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో అలా ఆ పద్ధతిలో తింటారు అని నేను చెప్పడం లేదు, బట్ కొన్ని కుటుంబాలలో అలా జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనము తెలుగు వర్క్ బుక్లోకి వెళ్దాము. ఊ అక్షరానికి సంబంధించిన పేజ్ 3 చూద్దాము. ఇప్పుడు చూద్దామా? పరిచయం అభ్యసన దీపికలో ఇప్పుడు ఊ అక్షరానికి సంబంధించిన 3వ పేజీ చూద్దాం. చిత్రాన్ని గుర్తించి పేరు చెప్పాలి. పదంలోని మొదటి శబ్దం గుర్తించాలి. ఊ శబ్దంతో మొదలయ్యే చిత్రాలను ఊ అక్షర ఆకారంతో జత చేయాలి. పదంలోని ఊ అక్షరం క్రింద గీత గీయించాలి. పిల్లలు చూద్దామా, ఇక్కడ ఏమేం చిత్రాలు ఉన్నాయి? ఊ శబ్దంతో మొదలయ్యే చిత్రాలను ఊ అక్షర ఆకారంతో జత చేయాలి. చూసారా, ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఊ కదా. వెరీ గుడ్, గుర్తుపెట్టారు. ఇప్పుడు మనం ఏం చేద్దాము? ఊ చిత్రపటాలతోటి మనము ఊ అక్షరాన్ని జతపరుద్దాం. ఇదేంటి? మిరపకాయ. జతపరుద్దామా? లేదు కదా, జతపరిచాం. ఇది ఊయల. ఊయల ఊతో వస్తుంది కదా, కాబట్టి మనము చిత్రాలను ఆకారంతో జతపరుద్దాం. ఇక్కడ ఊయల, ఇక్కడ ఊ కనిపిస్తుందా? ఊ కింద గీత కూడా గీద్దాం. సరే, ఇవేంటి? ఊడలు కదా, ఊతో మొదలవుతుంది కదా, కాబట్టి జతపరుద్దాం. ఇక్కడ ఊడలు రాసింది, ఇక్కడ ఊ అక్షరం కూడా కనిపిస్తుంది, కాబట్టి గీత గీద్దాం. ఇదేంటి పిల్లలు? అగ్గిపుల్ల కదా, ఆతో మొదలవుతుంది కాబట్టి దీన్ని జతపరిచాం. ఇదేంటి? కొత్తగా కనిపిస్తుంది మీకు, పాతదేనా? ఊసరవెల్లి కదా, ఊసరవెల్లిలో ఊ మొదలవుతుంది కదా, ఇక్కడి నుంచి జతపరుద్దాం. ఇక్కడ ఊ అక్షరం కూడా ఉంది, గీత గీద్దాం. ఇదేంటి పిల్లలు? పిచ్చుక. ఇది ఊతో మొదలవ్వదు కాబట్టి జతపరిచాం. ఇదేంటి పిల్లలు? ఊరు. ఊరులో ఊ మొదలవుతుంది కదా, కాబట్టి దీన్ని జతపరుద్దాం. ఇక్కడ ఊ అక్షరం కూడా ఉంది, గీత గీద్దాం. ఈ విధంగా 4వ అంశం చేయించాలి. తర్వాత 5వ అంశంలో కింది పదాలలో ఊను గుర్తించి దాని చుట్టూ గుండ్రం గీయించండి. పిల్లలు ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి, నేను చదువుతాను,
మీరు ఊ అక్షరం ఎక్కడుందో చూసి చెప్తా ఉండాలి. నాకు గుండ్రంకి ఇస్తాను నేను, సరేనా? ఊసర వెళ్ళి ఊ ఉందా పిల్లలు? గుండ్రంగా ఇద్దాం. ఊతం ఊతం ఊ ఉందా? గుండ్రంగా ఇద్దాం. కుండ ఊ కనిపిస్తుందా? లేదు, కనిపిస్తలేదు. ఊచలు ఊ కనిపిస్తుందా? రైట్, ఇక్కడ కనిపిస్తుంది. ఊచ మళ్ళీ ఇక్కడ ఊ ఉంది. ఊరు ఊ కనిపిస్తుంది ఇక్కడ. ఊయల ఊ ఉంది, గుండ్రంగా ఇద్దామా? ఊపిరి ఇక్కడ కూడా ఊ ఉంది, గుండ్రంగా ఇద్దామా? ఉడుత ఇక్కడ కనిపిస్తుందా? ఊ లేదు కదా, ఊ ఉంది కదా, కాబట్టి గుండ్రంగా ఇయ్యం. ఊడలు ఇక్కడ ఊ కనిపిస్తుంది. ఊదడం ఇక్కడ కూడా ఊ ఉంది, గుండ్రంగా ఇద్దాం. ఊబి ఇక్కడ కూడా ఊ ఉంది, గుండ్రంగా ఇద్దాం. ఇక్కడ చూసారా పిల్లలు, ఏం కనిపిస్తుంది? అగ్గిపెట్టె. ఇది అగ్గిపెట్టెలో ఊ ఉందా? లేదు. ఊగడంలో ఊ ఉందా? ఇక్కడ ఉంది కదా, గుండ్రంగా ఇద్దాం. అలా అలలో గుండ్రం ఊ ఉందా? లేదు, కాబట్టి గుండ్రంగా గీయలేము. సరే, 6వ అంశం చూద్దాం. ఊ ఊ జత చేయించండి. 2 ఊ అక్షరాలతోటి జత చేయించండి. అక్షరాన్ని జత చేయించాలి. ఊ చూడండి పిల్లలు, ఎక్కడుంది ఊ? ఇక్కడుంది, ఇక్కడుంది ఊ. జత చేద్దామా? జత చేద్దాం. ఇక్కడ ఉంది ఊ, ఇక్కడ ఉంది, మళ్ళీ జత చేద్దాం. ఇక్కడ ఒక ఊ ఉంది, ఇక్కడ ఒక ఊ ఉంది కదా, జత చేద్దామా? వెరీ గుడ్. ఇక్కడ ఒక ఊ ఉంది, ఇక్కడ ఒక ఊ ఉంది, జత చేద్దాం. మరి ఇది ఒక్కటే మిగిలిపోయింది కదా, ఈ రెండింటిని జత చేద్దాం. సరేనా? ఇంకా ఉన్నాయా ఊలు? లేదు. ఇది కదా, ఇది ఊ, జత చెయ్యం. ఇది ఊ, కాబట్టి జత చెయ్యం. ఈ విధంగా ఈ పేజీ చేయించాలి. సో ఇది మనకి తెలుగు వర్క్ బుక్లో ఒక పేజీ. నెక్స్ట్ మనము పాటలోకి వెళ్దాం. పిల్లలు అందరూ నిల్చోండి. ఈ రోజున మీకు హాయ్ హాయ్ తీపి ఇంకొక పాట చూపిస్తాము. అయితే ఈ పాట మీకు అందరికి వచ్చేసిందా? పాడుతున్నారా? ఒకసారి పాడండి అందరూ. సరే, ఇప్పుడు మనం చూద్దాం. డాన్స్ కూడా వేయాలి. సో పిల్లలు డాన్స్ వేశారా? గుడ్. సరే, నెక్స్ట్ మనము పూర్వగణితంలోకి వెళ్దాము. పూర్వగణితంలో నిన్న మీతోటి సరళీక్రమం గురించి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కొన్ని ఆకులు పువ్వులు చూపిస్తున్నాను.
ఒకసారి మీరేం చేయాలి, ఈ సరళీక్రమం ఎలా ఉందనేది మీరు నాకు చెప్పాలి అక్కడి నుంచి. చెప్తారా పిల్లలు? ఒకసారి చూడండి ఏమేం కనిపిస్తున్నాయి. ముందు ఏం కనిపించింది? ఆకు, అవునా? తర్వాత పువ్వు, తర్వాత ఆకు, పువ్వు, ఆకు, తర్వాత పువ్వు. మళ్ళీ చెప్పండి. ఆకు, పువ్వు, ఆకు, పువ్వు, ఆకు, పువ్వు. మరి మీకు ఇక్కడ నేను కొన్ని ఆకులు పువ్వులు పెట్టాను. మీరు ఇక్కడ ఈ సరళీక్రమం ఎలా ఉందో అలాగా పెట్టాలి. ఆకులని పువ్వులని. ముందు ఏం పెట్టాలి పిల్లలు చెప్పండి? ఆకు పెట్టాను. తర్వాత ఏం పెట్టాలి? ఏమొస్తుంది? పువ్వు కదా. గుడ్, పువ్వు పెట్టాను. తర్వాత ఆకు, రైట్. తర్వాత పువ్వు, అవునా? తర్వాత వెరీ గుడ్, ఆకు. మళ్ళీ పువ్వు. ఇదేనా? కరెక్ట్గా పెట్టామా? నేను కరెక్ట్గా పెట్టానా? మీరు సరిగ్గా చెప్పారా? ఇలాగే ఆకు, పువ్వు, ఆకు, పువ్వు, ఆకు, పువ్వు. వెరీ గుడ్. సరే, ఇది మనకి ఒక చిన్న అభ్యాసము, చిన్న యాక్టివిటీ. తర్వాత ఇంకొక యాక్టివిటీ కూడా చూద్దాము. ఇక్కడ మీకు ఇప్పుడు నేను కార్డ్స్ పెట్టబోతున్నాను. కొన్ని కార్డ్స్ పెడతాను. మీరు అది ఏ క్రమంలో ఉందో చూసి నాకు చెప్పాలి. ఓకేనా పిల్లలు? ఫస్ట్ ఏం పెట్టాను? ఏమొచ్చింది చెప్పండి పిల్లలు? ఫస్ట్ ఏ కార్డ్ వచ్చింది? రెడ్ కార్డ్. తర్వాత ఎల్లో కార్డ్. తర్వాత రెడ్. తర్వాత ఎల్లో కార్డ్. తర్వాత రెడ్ కార్డ్. ఇప్పుడు మీ దగ్గర అంటే ఈ విధంగా పిల్లలకి యాక్టివిటీ చేయించేటప్పుడు పిల్లలకు కూడా కార్డ్స్ కొన్ని ఇవ్వాలి. ఒక్కొక్క బిడ్డను పిలుచుకొని ఈ యాక్టివిటీ చేయించాలి. ఒక్కొక్క బిడ్డను పిలుచుకొని వాళ్ళ ముందు కొన్ని కార్డ్స్ ఇచ్చి ఇలాగ కార్డ్స్ ఇచ్చేసి ఆ సరళీక్రమాన్ని గుర్తింపచేసి ఫస్ట్ ఏమొస్తుంది తర్వాత ఏమొస్తుంది అనేది పిల్లల చేత గుర్తింపచేసి ఈ కార్డ్స్ వాళ్ళ ముందు పెట్టి వాళ్ళ చేత చేయించాలి. పిల్లలు ఇప్పుడు పెట్టండి. మీకు కొన్ని కార్డ్స్ ఇస్తున్నాను. ఫస్ట్ ఏమొస్తుంది? రెడ్ కార్డ్, అవునా? తర్వాత ఏమొచ్చింది? ఎల్లో కార్డ్, రైట్. తర్వాత ఏమొచ్చింది? మళ్ళీ రెడ్ కార్డ్, అంతేనా? మళ్ళీ నెక్స్ట్ ఎల్లో, తర్వాత రెడ్. సరిగ్గా పెట్టానా? మీరు చెప్పినట్టే పెట్టానా నేను? ఇదేనా క్రమం? రెడ్, ఎల్లో, రెడ్, ఎల్లో, రెడ్. ఎరుపు, పసుపు, ఎరుపు, పసుపు, ఎరుపు. సో రకరకాల వస్తువులు, కార్డ్స్ ఇవన్నీ కూడా పిల్లలకి సరళీక్రమం నేర్పించడానికి ఉపయోగించవచ్చు. నెక్స్ట్ మనం అభ్యసన దీపికలో సరళీక్రమానికి సంబంధించిన ఒక పేజ్ చూద్దాం. ఎల్కేజీ పిల్లలది అభ్యసన దీపిక. సరళిని ప్యాటర్న్ అనుసరించడము. సరళిని అంటే ప్యాటర్న్. సరళిని గుర్తించి అనుసరించి రంగు నింపించాలి. ముందుగా గమనిక ఇవ్వడం జరిగింది, చూద్దాం. టీచరు ఒక్కొక్క గడిలోని సరళిని బిడ్డ గుర్తించేటట్లు చేయాలి. ఆ తర్వాత ఆ సరళిని అనుసరించి రంగులు వేయించాలి. పిల్లలు
ముందుగా ఈ సరళిని చూద్దామా? ఈ సరళిని ఇందులో ఇక్కడ మీకు కొన్ని చిత్రాలు ఇచ్చారు కదా, ఏమేమి ఉన్నాయి ఇందులో చెప్పండి. ఇవన్నీ పెద్ద చుక్కలు కదా. ఈ పెద్ద చుక్కలు ముందుగా ఏ రంగులో ఉంది చుక్క? ఎరుపు రంగు. తర్వాత పసుపు, మళ్ళీ ఎరుపు, మళ్ళీ పసుపు, మళ్ళీ ఎరుపు, చివరగా పసుపు. అంటే ఇక్కడ ఏ సరళీక్రమం కనిపిస్తుంది మనకి? ఎరుపు పసుపు, ఎరుపు పసుపు, ఎరుపు పసుపు. మరి కింద కూడా ఇదే సరళిని అనుసరిస్తూ రంగులు వేద్దామా? ముందుగా ఎరుపు రంగు వేద్దామా? ఇదిగో ఎరుపు రంగు వేస్తున్నా. తర్వాతి రంగు పసుపు రంగు కదా. మరి పసుపు రంగు వేయనా? ఇదిగో పసుపు రంగు వేసాను. ఆ తర్వాత ఏం రంగు? ఎరుపు రంగు. మరి ఎరుపు రంగు వేస్తున్నా. తర్వాత ఏం రంగు? పసుపు. పసుపు వేస్తున్నా. తర్వాత ఎరుపు, మళ్ళీ పసుపు. ఓకే, ఈ విధంగా ఈ సరళీక్రమం పూర్తి చేయాలి. పిల్లలు కింద ఈ గడిలో ఏమిచ్చారో చూస్తున్నారా? ఏమిచ్చారు? పువ్వులు కదా. ఏ రంగులో ఉంది పువ్వు? పసుపు. ఇది నీలం, ఇది పసుపు, నీలం, పసుపు, నీలం కదా. మరి ఏమొచ్చింది? పసుపు నీలం, పసుపు నీలం, పసుపు నీలం. మరి కింద ఇదే వరుస క్రమంలో, ఇదే సరళీక్రమంలో మనము రంగులు వేద్దామా? వెరీ గుడ్. మరి ముందు ఏ రంగు వేయాలి? పసుపు కదా. పసుపు రంగు వేద్దామా? ఊరెక్కలు పసుపు రంగులో ఉన్నాయి కదా. తర్వాత మధ్యలో ఆరెంజ్ రంగు ఉంది. సరే, వేశాను. తర్వాత ఏ రంగు ఉంది? నీలం. మరి నీలం రంగు వేద్దామా? వేద్దాం. నీలం రంగు. నీలం రంగు వేస్తున్నా. మధ్యలో కూడా మళ్ళీ నీలం రంగు. ఓకేనా. తర్వాత ఈ రంగు? పసుపు రంగు. పసుపు రంగు వేస్తున్నా. తర్వాత ఈ రంగు? నీలం రంగు కదా. రైట్, నీలం రంగు వేస్తున్నా. తర్వాత ఈ రంగు? పసుపు. గుడ్. పసుపు రంగులో పువ్వు వేసాను. మధ్యలో ఆరెంజ్ కలర్ వేసాను. సరే, తర్వాత నీలం. ఈ విధంగా ఈ గడిలో మనము రంగులు వేయించాలి. పిల్లల చేత గుర్తింప చేయాలి. తర్వాత రంగులు వేయించాలి. పిల్లలు తర్వాత గడిలో చూద్దామా? ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఎరుపు, పసుపు, పసుపు, ఎరుపు, పసుపు, పసుపు. గుర్తించారా? ఎరుపు, పసుపు, పసుపు, ఎరుపు, పసుపు, పసుపు. మరి ఇప్పుడు అవే రంగులు వేద్దామా? ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ? ఎరుపు రంగు కదా. ఎరుపు రంగు వేద్దాం. గుడ్. తర్వాత ఏమొస్తుంది మరి? పసుపు. మరి తర్వాత ఏమొచ్చింది?
మళ్ళీ పసుపు. ఇప్పుడేమొచ్చింది? ఎరుపు కదా. గుడ్. తర్వాత పసుపు, మళ్ళీ పసుపు. ఎరుపు పసుపు పసుపు, ఎరుపు పసుపు పసుపు. ఇప్పుడు కింది గడిలో చూద్దామా పిల్లలు? ఏం కనిపిస్తున్నాయి? మనకి ఆకులు కనిపిస్తున్నాయి, పువ్వులు కనిపిస్తున్నాయి కదా. ముందుగా ఏం కనిపించింది? ఆకు, తర్వాత ఎరుపు రంగు పువ్వు, తర్వాత పసుపు రంగు పువ్వు, తర్వాత ఆకు, మళ్ళీ ఎరుపు పువ్వు, పసుపు పువ్వు, తర్వాత ఆకు. మరి కింద అవే రంగులు వేద్దామా బొమ్మలకి? ఏమొచ్చింది ముందు? ఏం రంగు అది? ఆకుపచ్చ రంగు. ఆకుపచ్చ రంగు వేద్దామా? ఆకుకి ఆకుపచ్చ రంగు వేసాం. తర్వాత ఏ రంగు? పువ్వుకి ఎరుపు రంగు కదా. ఎరుపు రంగు వేశారు. తర్వాత ఏ రంగు? పువ్వుకి పసుపు రంగు. మరి పసుపు రంగు వేసాను. తర్వాత ఆకుకి మళ్ళీ ఆకుపచ్చ, తర్వాత ఎరుపు కదా. ఎరుపు, తర్వాత పసుపు. పసుపు కూడా వేసేసా. తర్వాత ఆకుపచ్చ. వెరీ గుడ్. చక్కగా వేశారు పిల్లలు. ఈ విధంగా మనము అభ్యసన పత్రం చేయించాలి. సో ఈ అభ్యసన పత్రంలో మీరు గమనించి ఉంటారు, అంగన్వాడీ టీచర్స్ ఎస్పెషల్లీ పేరెంట్స్ కూడా చూశారనుకుంటా. సరళీక్రమం ముందుగా సింపుల్గా ఉంది. ఒక ఎరుపు పసుపు ఎరుపు పసుపు అంటూ స్టార్ట్ అయింది. తర్వాత కొంచెము కాంప్లెక్స్, అంటే ఎరుపు పసుపు పసుపు, మళ్ళీ ఎరుపు పసుపు పసుపు, అట్లాగా మారడం జరిగింది. చూడండి, సరళీక్రమాన్ని కొంచెం కొంచెం కాంప్లెక్స్గా పెట్టుకుంటూ వెళ్తూ వచ్చారు. సో అదే పద్ధతిలో ఏంటంటే ఇవన్నీ చిన్న చిన్న చిత్రాలు మీరు ఒక కాగితం మీద వైట్ పేపర్ మీద గీసి కూడా పిల్లల చేత చేయించవచ్చు. సో ఇది మనకి పూర్వగణితంలో ఈ అంశము. నెక్స్ట్ మనము సృజనాత్మకత అంశానికి వెళ్దాము. ఈ నెల మనకి సృజనాత్మకతలో ముగ్గు నింపడం అనేది అంశం ఉంది. ఆ అంశం గురించి మనకి విజయలక్ష్మి చెప్తారు. ఆ తర్వాత మనం వీడియో కూడా చూద్దాం. నమస్కారం అండి. సెప్టెంబర్ నెలలో మనకు సృజనాత్మకత అంశంలో ముగ్గు నింపడం ఉంది. ఈ యాక్టివిటీ మనము పిల్లల చేత ఖచ్చితంగా చేయించాల్సి ఉంటుంది. దీనికై మనకు కావలసిన వస్తువులు ముగ్గు, లేకపోతే రంపపు పొడి, ఇలాంటి వాటితో మనము నింపించడానికి పిల్లలకు ఇవ్వాలి. అయితే ఈ సృజనాత్మకతలో మనం పిల్లలకు చేయించడం వలన, దీనివలన పిల్లలకు చేయగలననే భావన చక్కగా, స్థూల కండరాల అభివృద్ధి, ముగ్గును నింపేటప్పుడు పిల్లవాడు వేళ్లతో చక్కగా వేస్తూ ఉంటాడు కాబట్టి, నింపుతూ ఉంటాడు కాబట్టి చక్కగా కంటికి చేయికి సమన్వయము ఇలాంటివన్నీ కూడా నేర్చుకుంటాడండి. పిల్లవాడు చేసేటప్పుడు నేను చేయగలననే భావనతో పాటు నమ్మకం, నేను ఈ కార్యక్రమం బాగా చేస్తాను, ఇది బాగా నేను నింపుతాను అన్నది పిల్లవాడికి భావన కూడా కలుగుతుంది. వీటన్నిటితో పాటు పిల్లవాడు ముగ్గు నింపేటప్పుడు వివిధ ఆకారాలను కూడా పిల్లవాడు నేర్చుకోగలుగుతాడు. కొన్నిసార్లు ముగ్గులు వేసేటప్పుడు పిల్లవాడికి రంగురంగుల ముగ్గులు కూడా ఇచ్చి నింపమని చెప్పవచ్చు. ఇలాంటప్పుడు పిల్లవాడు ఆకారాలతో పాటు రంగులు కూడా నేర్చుకుంటాడు, సైజులు నేర్చుకుంటాడు. ఇవన్నీ చేయించడం ద్వారా పిల్లవాడికి ఈ ఆకారాలు, సైజులు, రంగులు వీటన్నిటితో పాటు ఒక్కోసారి ఏదైనా జట్లుగా చేసినప్పుడు కూడా చక్కగా జట్లులాగా ఉండి నేను ఈ పాట వేస్తాను అట్లా కూడా పనిచేయడం నేర్చుకుంటాడు. ఇలాంటివన్నీ నేర్పించడం వలన పిల్లవాడికి తర్వాత దశలో పిల్లవాడికి సృజనాత్మకత ఈ తొలి దశలో ఇలాంటి నేర్పించడం వలన పెద్ద అయిన తర్వాత కూడా పిల్లవాడు ఏ మంచి ఆర్టిస్టో చక్కగా పెయింటింగ్లో కానీ, రంగులు నింపడం కానీ ఇలాంటివన్నిట్లో కూడా మనము ఫౌండేషన్ వేసిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు ఇది 3+ పిల్లల్లో 4+ పిల్లల్లో అయితే మనము కొంచెం గైడ్ చేయాల్సిన అవసరం ఉంటే కొన్నిసార్లు గైడ్ చేయాల్సి ఉంటుంది. నింపే విధానం కూడా మనం పిల్లవాడికి చెప్పాల్సి ఉంటుంది. ముందు డ్రాయింగ్ అయినా కానీ ఇది ఏదైనా నింపడం కానీ ముందుగా అవుట్లైన్ వేయటం మనం పిల్లవాడికి బాగా అలవాటు చేయాలి.
అవుట్లైన్ వేసుకుని దాని తర్వాత లోపల నింపమని చెప్పడం, పిల్లవాడికి సూచనలు ఇస్తూ ఉండడం వలన పిల్లవాడు చేసే కార్యక్రమం విజయవంతంగా చేయగలుగుతాడు. ఇప్పుడు మనం ఇక్కడ ఒక పాప ముగ్గుని ఎలా నింపుతున్నది అన్నది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఒకవేళ మనము చిన్నపిల్లలైతే మనం కూడా ముందుగా ముగ్గు బ్లూ కలర్లో కనపడుతుంది, అది మనము వేసి అంటే తల్లి కానీ లేకపోతే టీచర్ గారు కానీ వేసి తర్వాత ముగ్గును నింపే ప్రయత్నం పిల్లవాడి చేత చేయించాలి. మనం అవుట్లైన్ వేసి ఇవ్వడం ద్వారా పిల్లవాడికి అది గైడెన్స్ లాగా ఉండి ఆ అబ్బాయి యాక్టివిటీ ముందుకు సాగడానికి ఈజీగా చేయగలుగుతాడు. సో ఇప్పుడు మనం ముందు అవుట్లైన్ వేసేసిన తర్వాత పిల్లవాడు అదే దాన్ని గైడెన్స్గా తీసుకుని దాన్ని చూస్తూ దాని లోపల నింపడానికి ప్రయత్నం చేస్తుంది పాప. పిల్ల ఇది చేసేటప్పుడు శ్రద్ధగా ఆ యాక్టివిటీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది కాబట్టి పిల్లవాడికి ఏకాగ్రత ఇలాంటివన్నీ కూడా పిల్లవాడికి అలవడతాయి. చేసే కార్యక్రమం మీద తన దృష్టిని అంతా పెట్టి మంచిగా వెయ్యాలి, నిండుగా ఖాళీ వదలకుండా ముగ్గును నింపాలి అన్న ఏకాగ్రతతో అక్కడ పాప చేస్తుంది. సో ఇలాంటివన్నీ చేయించడం ద్వారా పిల్లలకు చక్కగా ఏకాగ్రత, శ్రద్ధ, తన దృష్టిని అంతా ఒక చోటికి కేంద్రీకరిస్తూ కంటికి చేయికి సమన్వయం, నేను ఎక్కడ వెయ్యాలి ముగ్గును అన్నది చూస్తూ ఆ వేళ్ళలో చక్కగా 2 వేళ్లతో ముగ్గుని పట్టుకొని నింపే ప్రయత్నం పాప చేస్తుంది. ఇలా చేయించడం ద్వారా పిల్లవాడికి వేళ్లతో ఆ సన్నటి ముగ్గును పట్టుకోవడము ఎలా అన్నది కూడా పిల్లవాడికి అలవడుతుంది. దాంతోపాటు స్పర్శ, ముగ్గు పట్టుకున్నప్పుడు స్పర్శ ద్వారా కూడా పిల్లవాడు నేర్చుకుంటాడు. ఈ ముగ్గు ఎలా ఉంది, టెక్స్చర్ అనేది ఎలా ఉంది, గరుగ్గా ఉందా లేకపోతే స్మూత్గా ఉందా, పిండికి ముగ్గుకి తేడా ఏంటి, మనం ఇంట్లో అప్పుడప్పుడు చేసినప్పుడు పిండి ముట్టుకుంటాడు పిల్లవాడు, అట్లాగే ఇప్పుడు ముగ్గు ఇచ్చాం కాబట్టి ముగ్గు కూడా పట్టుకుంటున్నప్పుడు పిల్లవాడికి స్పర్శ ద్వారా కూడా అనుభవాలు పిల్లవాడికి మనము కల్పించిన వాళ్ళం అవుతాము. తర్వాత ఈ యాక్టివిటీ అంతా చేసిన తర్వాత ఆ ఆకారాన్ని చూసినప్పుడు పిల్లవాడికి ఆ ఆకారాన్ని అంత బాగా నింపగలిగినందుకు పిల్లవాడికి తన మీద తనకి చేయగలను అనే నమ్మకం, ఆత్మ ధైర్యం అనేది పిల్లవాడికి కూడా ఇలాంటివి అలవడతాయి. సో ఇలాంటి అవకాశాలు మనం పిల్లవాడికి కల్పించడం ద్వారా పిల్లవాడికి ఫ్యూచర్లో అతనికి సృజనాత్మకతలో తన స్కిల్ని పెంపొందించుకునే అవకాశాలను మనం కల్పించిన వారం అవుతాము. సో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు ఇంట్లో పేరెంట్స్ చేయిస్తారని మేము అనుకుంటున్నామండి. ప్రతి పిల్లవాడికి ఈ అనుభవాలను కల్పించాల్సిన అవసరం ఉంది. ఓకే, సో ఇది మనకి సృజనాత్మకతలో ఆకారాల్లో ముగ్గులు నింపడము, ముగ్గు నింపడము. ముగ్గే కాకుండా ఇంతకుముందుకు విజయలక్ష్మి చెప్పారు రంపపొడి వాడొచ్చు లేదా ఇసుక వాడొచ్చు. అంటే ఈ సమయంలో కొంచెం బయట నుంచి ఇసుక శుభ్రంగా ఉందా లేదా అనేది ఒక డౌట్ తోటి మేము ఇసుక అని చెప్పడం లేదు. శుభ్రంగా ఇసుక ఉంటే ఇసుక వాడొచ్చు. ఏదైనా కానీ అంటే పొడి లాంటిది ఏదైనా కూడా దాంట్లో బిడ్డ ఆకారంలో నింపడానికి ఉపయోగించవచ్చు. ఎస్పెషల్లీ కండర నియంత్రణ అనేది కూడా జరుగుతుంది. కండరాల నియంత్రణ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నింపాలి, అండ్ ఈ వేళ్ళు కూడా బలంగా తయారవుతాయి. రేపు వాడు పెన్సిల్ పట్టుకొని రాయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. పెన్సిల్ పట్టుకొని రాయడమే కాదు, బ్రష్తో పెయింట్ చేయడానికి కానివ్వండి, క్రయాన్ పట్టుకొని రాయడానికి కానివ్వండి, ఏదైనా పట్టుకొని రాయడానికి ఉపయోగపడుతుంది. అండ్ క్రియేటివ్గా ఆలోచించగలుగుతాడు. చూడండి, సృజనాత్మకంగా ఆలోచించగలుగుతాడు. ఇందులో ఏ రంగు నింపాలి, అందులో ఏ రంగు నింపాలి, ఏ రంగు అయితే బాగుంటుంది. సో ఇవన్నీ కూడా ఆలోచించవచ్చు. సో వాటిని మీరు పెంపొందించాలి తల్లిదండ్రులు. ఎస్పెషల్లీ అంగన్వాడీ సెంటర్లో అయితే అంగన్వాడీ టీచర్ చూస్తుంది. నెక్స్ట్ మనము ఇంగ్లీష్ వర్క్ బుక్లోకి వెళ్దాము. ఇంగ్లీష్ వర్క్ బుక్ ఈరోజు 2 పేజీలు చూద్దాము. ముందుగా ఎల్కేజీ వర్క్ బుక్, అది ఎల్కేజీ వర్క్ బుక్లో 1 పేజ్ చూద్దాం. ఈ అక్షర పరిచయాన్ని చేస్తున్నాం. అభ్యసన పుస్తకంలోని 8వ అభ్యసన ఇప్పుడు చూద్దాం. వెజిటేబుల్ ప్రింటింగ్. డిప్ ఏ వెజిటేబుల్ ఇన్ yellow వాటర్ కలర్ అండ్ ఇంప్రింట్ ఆన్ ద లెటర్ ఈ. ఇక్కడ క్యాపిటల్ ఈ, స్మాల్ ఈ ఇవి 2 ఇచ్చారు. దీని మీద ఏదన్నా ఒక కూరగాయను తీసుకొని పసుపు రంగులో ముంచి దీని మీద ఆకారం మీద అద్దమని చెప్తున్నారు. ఇప్పుడు నేను దొండకాయ తీసుకున్నాను. దొండకాయని yellow రంగులో ముంచాను. ఇప్పుడు దీన్ని మనం అక్షరం మీద అద్దుదాం. చేసేటప్పుడు కూడా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ అక్షరం రాసే క్రమాన్ని గమనించండి. ముందుగా
నిలువు గీత, పైన ఒక అడ్డు గీత, ఈ నిలువు గీత కింద ఒక అడ్డు గీత, మధ్యలో ఒక అడ్డు గీత. ఇది క్యాపిటల్ ఈ. స్మాల్ ఈ అంటే ముందుగా ఒక అడ్డు గీత గీసి దాని చుట్టూరా కుడివైపు అర్ధచంద్రాకారం గీయాలి. మనం ప్రింటింగ్ చేసేటప్పుడు కూడా వెజిటేబుల్ తో అదే క్రమాన్ని మర్చిపోకుండా అదే క్రమాన్ని మనం ఫాలో అవ్వాలి, బిడ్డ చేత చేయించాలి. ఇప్పుడు చేద్దాం. ముందుగా నిలువు అడ్డు గీత చూడండి, స్టాండింగ్ లైన్, స్టాండింగ్ లైన్. మళ్ళీ ఈసారి పైన ఇది నిలువు గీత అయిపోయింది, అడ్డు గీత, పైన అడ్డు గీత. ఇప్పుడు కింద అడ్డు గీత. రంగుని ముంచేసి బిడ్డ చేతికే ఇచ్చి చక్కగా చేయమని ప్రోత్సహించండి. బిడ్డ ఎలా చేసినా కూడా అది సరి అయినదే, ఇందులో తప్పు అనేది ఉండదు. ఈ రకంగా నిలువు గీతకి పైన కింద అడ్డు గీతలు, మధ్యలో అడ్డు గీత ఇచ్చి ఈ రంగు నింపించాము. స్మాల్ ఈకి ఫస్ట్ గా అడ్డు గీత మీద అచ్చు వేయించి తరువాత దాని చుట్టూతా అర్ధచంద్రాకారం పైన రంగుతోటి అచ్చు వేయిస్తున్నాము. ఈ రకంగా స్మాల్ ఈని కూడా అచ్చు వేయించాలి. చివరిగా ఆస్క్ ద చైల్డ్ టు నేమ్ ద లెటర్ ఆఫ్టర్ ద యాక్టివిటీ. పిల్లలు, మనం ఇప్పుడు ఏ అక్షరం మీద వెజిటబుల్ ప్రింటింగ్ చేశాము? క్యాపిటల్ ఈ. వెరీ గుడ్. స్మాల్ ఈ. ఈ రకంగా ఈ అభ్యసన చేయించాలి. సో ఇది మనకి ఎల్కేజీ బుక్లో చివరి పేజీ, ఈ అక్షరానికి సంబంధించిన చివరి పేజీ. ఇంతకుముందు చూసిన పేజీ మళ్ళీ చూద్దాం. ఇప్పుడు కలరింగ్ పిల్లల చేత చేయించాలి. కలరింగ్ చేసిన తర్వాత చిత్రం ఈ రకంగా కనిపిస్తుంది. ఇప్పుడు 7వ అభ్యసన చూద్దాం. సే అలౌడ్ ద నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అండ్ సర్కిల్ అరౌండ్ ద లెటర్ ఈ. ఈ చిత్రాల పేర్లు చెప్పిస్తూ ఇంగ్లీష్ అక్షరంలోని ఈని గుర్తుపడుతూ దాని చుట్టూతో గుండ్రం గీయించాలి. చిల్డ్రన్, వాట్ ఈస్ దిస్? ఎలిఫెంట్. ఇక్కడ ఈ ఎక్కడుంది పిల్లలు? ఇది క్యాపిటల్ ఈ కాబట్టి దీనికి సర్కిల్ వేసేద్దాం. ఇంకా ఆ తర్వాత ఇక్కడ కూడా ఇంకొక ఈ ఉందర్రా, గమనించారా? సో దీన్ని కూడా సర్కిల్ వేసేద్దాం. ఓకే, నెక్స్ట్ చూద్దాం. చిల్డ్రన్, వాట్ ఆర్ దీస్? ఐస్. ఐస్ చూద్దాం. ఐస్ అనే దాన్ని ఇంగ్లీష్ లో ఐ అని ఇచ్చారు. ఇక్కడ దీంట్లో ఈ అక్షరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి చూద్దామా? ఇక్కడొకటి, ఇక్కడొకటి. సో ఈ క్యాపిటల్ ఈకి ఒక సర్కిల్ గీసేద్దాం. ఈ స్మాల్ ఈ కూడా ఒక సర్కిల్ గీసేద్దాం. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? ఎగ్. ఎగ్ లో ఎక్కడెక్కడ ఈ అక్షరాలు ఉన్నాయి చూద్దాం. ఇక్కడ ఒకటే ఉంది. సో ఈ క్యాపిటల్ ఈకి గుండం చుట్టేద్దాం. చిల్డ్రన్, దిస్ ఈస్ ఈగల్. ఎక్కడెక్కడున్నాయి ఈ అక్షరాలు? 2 ఉన్నాయి. ఓకే, స్మాల్ ఈకి సర్కిల్ చుట్టేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక స్మాల్ ఈ కూడా సర్కిల్ చుట్టేద్దాం. వాట్ ఈస్ దిస్? ఎరేజర్. ఎక్కడెక్కడ ఈలు ఉన్నాయి చూడండి, ఇక్కడ మరియు ఇక్కడ. ఈ స్మాల్ ఈకి సర్కిల్ చుట్టేద్దాం. ఈ స్మాల్ ఈ కూడా సర్కిల్ చుట్టేద్దాం. దిస్ ఈస్ అన్ ఇయర్. ఇయర్. ఇయర్ లో కేవలం మొదట్లోనే ఈ ఉంది కాబట్టి ఈ స్మాల్ ఈ కూడా గుండ్రం చుట్టేద్దాం. ఈ రకంగా అభ్యసన పూరింప చేయాలి. సో ఇది 3rd పేజీ. కొంచెం ముందు మనకి పెయింట్ చేయడం అనేది సరిగ్గా కనిపించలేదు. సో మళ్ళీ మనం ప్లే చేసుకోవాల్సి వచ్చింది. ఓకే, నెక్స్ట్ మనము తెలుగు సంబంధించిన అక్షరాలకు సంబంధించిన పాటలు ఒకసారి చూద్దామా? అరటి తోటకెళ్ళింది, అరటి పండ్లు తెచ్చింది, అందరికీ పంచింది. అమ్మ అందమైనది, అరటి తోటకెళ్ళింది, అరటి పండ్లు తెచ్చింది, అందరికీ పంచింది. అమ్మ అందమైనది, అరటి తోటకెళ్ళింది, అరటి పండ్లు తెచ్చింది, అందరికీ పంచింది. ఆవు ఆవు ఎక్కడికి? ఆ అడవిలో మేతకి. ఆకులు గడ్డి తింటాను, ఆనందంగా ఉంటాను. ఆవు ఆవు ఎక్కడికి? ఆ అడవిలో మేతకి. ఆకులు గడ్డి తింటాను, ఆనందంగా ఉంటాను. ఇసుకతోటి ఇందుమతి ఇరుకు ఇల్లు కట్టింది,
ఇంటి చుట్టూ అడ్డుగా ఇటుక గోడ కట్టింది. ఇసుకతోటి ఇందుమతి ఇరుకు ఇల్లు కట్టింది. ఇంటి చుట్టూ అడ్డుగా ఇటుక గోడ కట్టింది. ఈదురుగాలి వీచింది, ఈత చెట్టు ఊగింది, ఈత పండు రాలింది, ఈగ వచ్చి బాలింది. ఈదురుగాలి వీచింది, ఈత చెట్టు ఊగింది, ఈత పండు రాలింది, ఈగ వచ్చి బాలింది. ఈదురుగాలి వీచింది, ఈత చెట్టు ఊగింది, ఈత పండు రాలింది, ఈగ వచ్చి బాలింది. ఓకే, మరిన్ని పాటలు విందాము తెలుగులోనివే. ఉంచి ఉలవ గింజలడిగింది, ఉమ్మ చేతి ఉంగరం ఉడత పట్టుకెళ్ళింది. ఉసిరి చెట్టు మీద ఉంచి ఉలవ గింజలడిగింది. ఉమ్మ చేతి ఉంగరం ఉడత పట్టుకెళ్ళింది. ఉసిరి చెట్టు మీద ఉంచి ఉలవ గింజలడిగింది. ఉమ్మ చేతి ఉంగరం ఉడత పట్టుకెళ్ళింది. ఉసిరి చెట్టు మీద ఉంచి ఉలవ గింజలడిగింది. ఊడ పట్టి ఊగుదాం, ఊయలెక్కి ఊగుదాం, ఊడ నుండి ఊడకు కలిసి మెలిసి ఊగుదాం. ఊరిలోకి వెళ్ళదాం, ఊదె బూర కొందాం, అంటూ ఊదుదాం ఊదుదాం. ఊడ పట్టి ఊగుదాం, ఊయలెక్కి ఊగుదాం, ఊడ నుండి ఊడకు కలిసి మెలిసి ఊగుదాం. ఊరిలోకి వెళ్ళదాం, ఊదె బూర కొందాం, అంటూ ఊదుదాం ఊదుదాం. ఊడ పట్టి ఊగుదాం, ఊయలెక్కి ఊగుదాం, ఊడ నుండి ఊడకు కలిసి మెలిసి ఊగుదాం. ఊరిలోకి వెళ్ళదాం, ఊదె బూర కొందాం, అంటూ ఊదుదాం ఊదుదాం. ఎండాకాలం వచ్చింది, ఎండుటాకు రాలింది, ఎలుగు బంటి వచ్చింది, ఎలుకను చూసి నవ్వింది, ఎలుక తుర్రుమంటూ ఎటో పారిపోయింది. ఎండాకాలం వచ్చింది, ఎండుటాకు రాలింది, ఎలుగు బంటి వచ్చింది, ఎలుకను చూసి నవ్వింది, ఎలుక తుర్రుమంటూ ఎటో పారిపోయింది. ఎండాకాలం వచ్చింది, ఎండుటాకు రాలింది, ఎలుగు బంటి వచ్చింది, ఎలుకను చూసి నవ్వింది, ఎలుక తుర్రుమంటూ ఎటో పారిపోయి. ఓకే, ఇప్పుడు అక్షరాలకు సంబంధించిన పాటలు చూశారు కదా. తర్వాత మనము ఏ అక్షరానికి సంబంధించిన టెలిఫోన్ ఆట చూద్దాం. శబ్ద పరిచయంలో ఒక విధానము టెలిఫోన్ ఆట. ఏ శబ్ద పరిచయం చేసిన తర్వాత పిల్లలకు ఏ శబ్దంతో వచ్చే పదాలతో టెలిఫోన్ గేమ్ ఆడించాలి. ఈ టెలిఫోన్ గేమ్ ఆడించడానికి మనము ఒకసారి ఏ శబ్దంతో వచ్చే పదాలను ఒకసారి చెప్పుకుందాం. ఏనుగు అనండి పిల్లలు నాతో పాటు. ఏనుగు, ఏరు, ఏడవటం, ఏకు, ఏకాదశి, ఏడాది, ఇవన్నీ కూడా ఏతో వచ్చే పదాలే. ఏడు, ఇది కూడా ఏతో వచ్చే పదమే. ఇవన్నీ కూడా పిల్లవాడి చేత ఒకసారి చెప్పించి పిల్లలందరినీ కూర్చోబెట్టుకొని కుటుంబ సభ్యులతో మీరు టెలిఫోన్ గేమ్ ఆడించాలి. ఈ గేమ్ ఆడించడానికి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే పిల్లలందరినీ గుండ్రంగా కూర్చోబెట్టుకొని మొదట ఎవరైతే ఆడిస్తున్నారో వారు పక్క పిల్లవాడికి చెప్పాలి. పక్క పిల్లవాడి ఇంకో పిల్లవాడికి చెప్తూ ఎవరైతే లాస్ట్కు ఉంటారో చివరిగా ఉన్న పిల్లవాడు బయటికి చెప్పాలి. తద్వారా పిల్లవాడికి మంచి ఉచ్చారణ, శ్రద్ధగా వినడం ఇవన్నీ కూడా అలవడతాయి. ఇది ఎలా ఆడతారో మనము అంగన్వాడీ సెంటర్లో ఎలా ఆడొచ్చో మనము వీడియోలో చూద్దాం. ఆట మనకి అంగన్వాడీ టీచర్ ఆడిస్తూ ఉంది, చూద్దామా? ఈరోజు టెలిఫోన్ ఆట ఆడుకుందామా? సరే పిల్లలు, మనము ఏ అక్షరం మీద కొన్ని పదాలు చెప్పుకుందాము. ఆ పదాలు ఏనుగు, చెప్పండి. ఏనుగు, ఏడుపు, ఏడుపు, ఏడు, ఏడు, ఏమిటి, ఏమిటి, ఏకాంతం, ఏకాంతం, ఏడాది, ఏడాది. ఈ పదాల మీద మనము టెలిఫోన్ ఆట ఆడుకుందాం, సరేనా? సరే టీచర్. సరే పిల్లలు, ఏనుగు,
ఏనుగు ఏడు ఏడు ఏమిటి ఏమిటి ఏడుపు ఏడుపు ఏకాంతం ఏకాంతం ఏడాది ఏడాది గుడ్ ఇది శబ్దానికి సంబంధించిన ఏతో వచ్చే పదాలకు సంబంధించిన వాటితోటి ఆటలు. నెక్స్ట్ మనము ఏ శబ్దము విన్నాం కదా, ఇప్పుడు ఏ ఆకారం ఎలా ఉంటుందో పరిచయం చేస్తున్నారు విజయలక్ష్మి. తను వీడియో ద్వారా చేస్తూ ఉన్నారు, చూద్దాం. ఏం చేశాము, ఏ శబ్దంతో వచ్చే పదాలన్నీ కూడా పిల్లవాడికి మనం ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాము. ఏనుగు, ఏడవడం, ఏరు, ఏడు, ఏడాది, ఏకాంతం, ఏకాదశి, ఏకు, ఇవన్నీ కూడా ఏ అక్షరంతో వచ్చే పదాలు. ఈ పదాలన్నిటితో మనము టెలిఫోన్ ఆట కూడా ఆడించుకున్నాము. మరి పిల్లలు ఇప్పుడు ఏ అక్షరం ఎలా ఉంటుందో చూద్దామా? మరి మీరందరూ చూస్తారా? చూసేద్దామా? మరి ఇప్పుడు నేను చూపిస్తున్నాను, మీరందరూ కూడా చూడండి చూడండి చూడండి. ఇదిగోండి ఇదిగోండి ఇదిగోండి, ఇది ఏ అనండి పిల్లలు. ఏ చూసారా? ఏ ఏ ఇలా పిల్లలకు చూసి నేర్చుకుందాం అనే విధానం ద్వారా పిల్లవాడికి పెద్దగా కార్డు పైన వ్రాసి పిల్లవాడికి చూపించి మళ్ళీ చూపించి ఆకార పరిచయం చేయాలి. ఇలా ఆకార పరిచయం చేయడం వల్ల పిల్లవాడికి ఆకారం బాగా అర్థమవుతుంది, పిల్లవాడికి మెదడులో కూడా పటిష్టంగా గుర్తుంటుంది. సో ఇది ఆకారము. ఏకు తేడా చాలా చిన్నగా ఉంటుంది, అది పిల్లలు గుర్తుపెట్టాలి. ఆకారంలో తేడాలు గుర్తించడం అంటే ఇదే. అంటే పిల్లలకు మనం ఆకారాలలో తేడాలు గుర్తించడం అనేది ఎప్పటి నుంచో మనం నేర్పిస్తూ వస్తూ ఉన్నాము. అవి ఇప్పుడు ఉపయోగపడుతూ ఉంటాయి, అక్షరాలు నేర్చుకోవడంలో చాలా ఉపయోగపడతాయి. ఎస్పెషల్లీ ఏ ఇలాగా అంటే చాలా ఉన్నాయి అందులో అక్షరాలలో మనకి చిన్న చిన్న తేడాలతో అక్షరాలు అనేటివి. సో ఇప్పుడు మనము ఆకారానికి సంబంధించిన ఆట గురించి చెప్తూ ఉన్నారు మనకి విజయలక్ష్మి. నానేస్తాం ఆట ఎలా ఆడాలనేది చెప్తారు. పిల్లలకు ఆకార పరిచయం చేసిన తర్వాత ఆకార పరిచయం ఆటలు ఆడించాలి. నానేస్తాం ఆట, తంబోలా ఆట, తీస్తే చెప్తాం, చెప్తే తీస్తాం, చేపల కొలను, ఇవన్నీ ఆటలు పిల్లల చేత ఆడించడం వలన పిల్లవాడికి ఆ అక్షరాన్ని పదే పదే చూడడం ద్వారా పిల్లవాడికి ఆకారం బాగా పటిష్టంగా మెదడులో ముద్రణ అవుతుంది అనేది మనం చెప్పుకుంటున్నాము. అందులో ఇప్పుడు మనం మొదటిది నానేస్తాం ఆట ఆడించడానికి మనకు కావాల్సిన వస్తువులు కార్డులు తీసుకుంటామండి. అయితే ఉన్న పిల్లల్ని సగం మందికేమో అక్షరం కార్డులు పెట్టుకోవాలి ఇలా, ఇంకా సగం మంది పిల్లలకేమో ఏ అక్షరం తీసుకుంటున్నాం కాబట్టి ఏ అక్షరంతో పిల్లలు ఇదేంటి, ఇది ఏ అయితే ఇది ఏనుగు, అవునా? ఈ ఏనుగు అనేది ఏతో వస్తుంది కాబట్టి ఈ అక్షరానికి ఈ బొమ్మ కార్డు జత చేసేటట్టు పిల్లవాడికి మనము సూచనలు ఇవ్వాలి. సో సగం మందికేమో అక్షరం కార్డులు, సగం మందికేమో బొమ్మ కార్డులు ఇచ్చి పిల్లవాడికి ఈ నానేస్తాం ఆట ఆడించాలి. అయితే వీటికి ముందు ఉన్న అక్షరాలను కూడా చేర్చి మనము నానేస్తాం ఆట ఆడించవచ్చు. ఏకు ముందు ఉన్నవి ఏ కాబట్టి ఏ కూడా తీసుకొని ఏతో వచ్చేది ఎలుక, అలాంటివి కూడా పిల్లవాడికి జత చేసి ఆడించడం వలన పిల్లవాడికి ముందే వస్తున్నాయన్నది కూడా పిల్లవాడు నేర్చుకునే క్రమం అన్నది బాగా పటిష్టమవుతుంది. అయితే ఉన్న సగం మందికి ఇది పెట్టుకున్న తర్వాత ఎవరైనా ఎక్కువగా ఉంటే కూడా ఆ పిల్లవాడికి ఒక అక్షరం బొమ్మ కానీ లేకపోతే బొమ్మ కార్డు కానీ కూడా పెట్టి మనం ఈ ఆట ఆడించవచ్చు. ఇది గౌనుకి ఇలా తగిలించుకొని పిల్లవాడి చేత టీచర్ గారు పాట పాడుతున్నప్పుడు టీచరు పాట పాడుతుంటే పిల్లలందరూ కూడా రౌండ్గా తిరుగుతూ ఉంటారు.
టీచర్ స్టాప్ అనగానే ఈ బొమ్మ కార్డు ఉన్న పిల్లవాడు వెళ్ళి అక్షరం కార్డుతో జత అవుతాడు. అయితే ఇప్పుడు సగం మందికి పెట్టినాం కాబట్టి సగం మంది అలా జత అయిపోతారు. కాకపోతే ఒక పిల్లవాడు ఎవరైనా ఎక్స్ట్రా ఉంటే ఆ పిల్లవాడికి అక్షరం కార్డు ఉంటే టీచర్ గారు ఈ బొమ్మ కార్డు పెట్టుకొని పిల్లవాడికి జత అవ్వాలి. ఇప్పుడు ఆ ఆట ఎలా ఆడతారో మనము అంగన్వాడీ సెంటర్లో ఎలా ఆడించవచ్చు అన్నది ఇప్పుడు చూద్దాం. మనం నానేసే మాట ఆడుకుందామా? అయితే మీకు కొంతమందికి అక్షరాల కార్డులు ఉన్నాయి, కొంతమందికి చిత్రపటాల కార్డులు ఉన్నాయి కదా. నేను ఒక పాట చెప్తాను, పాట ఆపగానే మీ నేస్తం ఎవరైతే నిల్చోవాలి, సరేనా? స్టార్ట్ చేస్తున్నాను. ఎండాకాలం వచ్చింది, ఎండుటాకు రాలింది. ఎండాకాలం వచ్చింది, ఎండుటాకు రాలింది. ఏనుగమ్మ ఏనుగు, ఎంతో పెద్ద ఏనుగు. రన్ 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 రన్. స్టాప్. మీ నేస్తం ఎవరైతే నిల్చోండి. విలో నువ్వు నేస్తం కోసం వెతుకుతున్నావా? అయితే నేను నీ నేస్తాన్ని. నీ నేస్తం ఎవరో చెప్పు. ఏ. నా నేస్తం ఎలుక. ఎలుక. హనీ, ఖుషి మీరిద్దరు నేస్తాలా? హనీ నీ నేస్తం ఎవరు? ఏనుగు. వెరీ గుడ్. ఖుషి నీ నేస్తం ఎవరు? ఏనుగు. మీరు నానేస్తం మాట చాలా బాగా ఆడారు. వెరీ గుడ్ పిల్లలు. సో ఇది మనకి నానేస్తం మాట. ఏ అక్షరానికి సంబంధించిన నానేస్తం మాట. పరిచయం చేసిన అక్షరాలు కూడా వాడచ్చు, పరిచయం చేయని అక్షరాలు వాడకండి, పరిచయం చేసినవి వాడండి. ఏదైతే పరిచయం చేస్తున్నామో ఆ అక్షరం ఎక్కువగా పెట్టుకోవాలి. దానికి సంబంధించిన చిత్రాలు కూడా ఎక్కువగా ఉండాలి. ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని చిత్రాలు. సో ఈ ఆట ఆడిస్తూ ఉండండి పిల్లల చేత ఇంట్లో దయచేసి. ఎందుకంటే మేము చెప్తూ ఉన్నాం కానీ మీరు అంటే చాలామంది మాకు ఇంకా వాట్సాప్లలో ఎక్కువ మంది షేర్ చేయడం లేదో ఆడిస్తున్నట్టుగా ఆడించండి. ఇప్పటికీ కూడా ఇంకా బల్పం పట్టుకొని పిల్లల చేత రాయిస్తూ ఉన్నారు చెయ్యి పట్టుకొని. అలాంటి పనులు చెయ్యకండి. మేము చెప్తున్న పద్ధతులను పాటించండి. ఓకేనా? సరే, ఈరోజు కార్యక్రమాలు ఇక్కడితో ముగిస్తాము. మర్నాడు మళ్ళీ సోమవారం కలుసుకుందాం. రేపు ఆదివారము, సోమవారం రోజు కలుసుకుందాం. నమస్తే.